మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని నాగరం గ్రామంలో ఒక వ్యక్తి తనను తాను పోలీస్ అధికారిగా చెప్పుకుంటూ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత 6 నెలలుగా తాను పోలీస్ అధికారినంటూ నాగరం ప్రాంతంలో తిరుగుతూ తన పరిచయాలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయని చెప్పుకుంటూ కొంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరు పోలీసును ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం ఏంటనే దానిపై కీసర పోలీస్ అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఈ వ్యక్తి నిజంగా పోలీస్ అధికారి కాదనే విషయం బయటపడినట్టుగా సమాచారం. అంతేకాదు ఈ వ్యవహారంలో భార్యాభర్తలు కలిసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు రాజకీయ నాయకులతో ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించేందుకు ఫోటోలను ఎడిట్ చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెనుకల ఉన్నట్టుగా, అలాగే కేటీఆర్ గారితో సర్టిఫికెట్ తీసుకున్నట్టుగా ఫోటోలు చూపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫోటోలు నిజమైనవా లేక ఎడిట్ చేసినవా, వాటిని ఎవరు తయారు చేశారు, ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అనే విషయాలపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత వీళ్ళది అసలు ఇతని శ్రీధర్ది సొంత గ్రామం మంథని, పెద్దపల్లి డిస్టిక్. ఇద్దరు అక్కడి నుంచే ఉన్నారు. ఇతను వైఫ్, మీరు అన్నట్టు వైఫ్ హస్బెండ్ కు సహకరిస్తుంది. అంటే ఈ మాట్లాడేటప్పుడు మా హస్బెండ్ పెద్ద ఆఫీసరు, మా పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి మాకు అని ఫోటోస్ ఇవన్నీ చూపించడంలో ఆమె సహకరిస్తారు. హస్బెండ్ అంటే భార్య తెలుసు మోసం చేస్తుంది, తెలిసే చేస్తాం. మరి ఇద్దరు తెలిసే చేస్తాం. భార్యకు వాళ్ళే చెప్తారు. ఇప్పుడు బాధితులు ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళు మా కాలనీలో ఉన్నారని చెప్తాను. సేమ్ కాలనీ కదా, ఈ కాలనీలో ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు మోటివ్ ఏంటంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక 45 మోసం చేసిన తర్వాత నమ్మించి మోసం చేస్తే అక్కడ నుంచి షిఫ్ట్ అవుతారు. మళ్ళా అది ఆ విషయం ఇంకా మేము మాట్లాడలేదు. ఆ విషయం ఇంకా చేశాను మేము కన్ఫెషన్. అవును, ఆ టైంలో రిమాండ్ పీరియడ్ 14 days ఉంటుంది. ఆ టైం ఇదంతా జరిగింది. 2 కేసులు అయింది గతంలో. ఇదే తరహాలో మోసం చేశారు, ఇదే తరహాలో నమ్మించి పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు. సో పోలీసులు నిఘా ఉంచలేదా? అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, అతని పైన నిఘా పెట్టారు. అంటే అప్పుడు అంటే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ లో మేము ఇప్పుడు ఈ రోజే కదా అరెస్ట్ చేసింది. అతని మీద షీట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా షీట్ ఉంటే నిఘా ఉంటుంది. షీట్స్ ఉన్నాయా లేదా ఒకసారి కనుక్కుందాం. లేకపోతే మేము ఇక్కడ కీసర పోలీస్ స్టేషన్ లో కూడా మేము షీట్ ఇప్పుడు ఓపెన్ చేస్తాం. దొరకలేదు. అంటే ఇంతకుముందు కేసులో డమ్మీ పిస్టల్, బొమ్మ పిస్టల్ చూపించి కూడా వాళ్ళని అక్కడ బెదిరించాడు అనేది మాకు సమాచారం. అవును, అదే అది వెరిఫై చేస్తా ఉన్నాం. ఇప్పుడు నిఘా పెట్టాలంటే మనకు షీట్ ఓపెన్ చేస్తాం. అవును, అదే విధంగా ఇప్పుడు ఈసారి మేము కీసర పోలీస్ స్టేషన్ మేము షీట్ ఓపెన్ చేస్తాము, అతని మీద నిఘా పెడతాం. మేము అవును పెడతాం ఇప్పుడు పెడతాం. అదే ఆ విధంగా జరగకుండానే ఇప్పుడు కీసర పోలీస్ స్టేషన్ లో మేము షీట్ ఓపెన్ చేసి అతని పైన నిఘా పెడతాం. ఇద్దరు వ్యక్తులను, భార్యాభర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు అలగోపు శ్రీధర్ ఎలియాస్ శ్రీధర్ గౌడ్, మరియు అతని భార్య పేరు అలగోపు నందిని ఎలియాస్ నసీమా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇతను పోలీస్ అధికారి అని చెప్పుకొని నేను డిఐజీగా పనిచేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాను. నేను
తర్వాత నా అధికారిక విధుల్లో భాగంగా నేను సివిల్ డ్రెస్ లో ఉంటానని చెప్పేసి ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ, వా- వాళ్ళకు నమ్మకం కలిగించడానికి ఏం చేశాడంటే నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ పేపర్లు, తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయినట్టు నకిలీ పేపర్స్, అపాయింట్మెంట్ లెటర్స్, తర్వాత అప్పాలో ట్రైనింగ్ చేసినట్టు వాటి అవన్నీ తయారు చేసుకుని చూయించి ప్రజలను నమ్మించి వాళ్ళ ద్వారా వాళ్ళ వద్ద నుండి డబ్బులు ఆ, వసూలు చేస్తా ఉన్నారు. ఆ, ఇతనిపై ఇంతకుముందు 2 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. గతంలో అది 2016 లో గోదావరిఖని టౌన్ పిఎస్ లో ఒక కేసు ఉన్నది. తర్వాత చిలకలగూడ పిఎస్ 2017 లో కూడా ఇదే విధంగా అక్కడ ఉన్న కాలనీవాసులు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అదేవిధంగా ఇక్కడ కీసర పిఎస్ లిమిట్స్ లో శ్రీనివాస్ నగర్ కాలనీ నాగారంలో ఇతను నివాసం ఉంటున్నారు ప్రస్తుతం కుటుంబంతో సహా. అక్కడ ఉన్న 2 బాధితులను మొదటి కేసు నందు శ్రీ అన్నంరాజు బాలకృష్ణ స్థిత ప్రజ్ఞే వైశ్వర్ అనే కాంప్లైంట్ ఉన్నాడు. ఇతని కాంప్లైంట్ చేసి మొదట అతనికి నేను ఎస్బీఐ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాను, నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి ఆయన 4,50,000 తీసుకున్నాడు అతనితో, నేను మళ్ళీ ఇస్తానని చెప్పేసి. తర్వాత నేను డిఐజీగా పనిచేస్తున్నాను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాను, నేను పోలీస్ అధికారిని అని చెప్పేసి మళ్ళీ అతని ఈ నకిలీ మార్ఫింగ్ పత్రాలు, మార్ఫింగ్ ఫోటోస్ ఇవన్నీ చూపించి అతనికి మళ్ళీ అతని వద్ద నుండి 5,42,000 రూపాయలు మళ్ళీ తీసుకున్నాడు. అంటే టోటల్ గా ఇతని వద్ద నుండి ఈ కేసులో మొదటి కేసులో 12,91,193 రూపీస్ మొత్తంగా తీసుకున్నాడు అనమాట. తర్వాత సెకండ్ కేసు నందు అదే కాలనీలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ నాగారంలో ఉన్న శ్రీమతి సరిత వైఫ్ ఆఫ్ సత్యనారాయణ గారితో కూడా ఇదే విధంగా నకిలీ ఇవన్నీ పత్రాలు, మార్ఫింగ్ ఫోటోలు, నేను పోలీస్ అధికారులని చెప్పి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని నమ్మించి వాళ్ళతోని కూడా ఒక 11 lakhs రూపీస్ వాళ్ళ దగ్గర వసూలు చేశారన్నమాట. మొత్తంగా ఈ 2 కేసులు కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఈ 2 కేసులందు మొత్తం 23,91,000 రూపాయలు తీసుకున్నారు. వీళ్ళు తీసుకొని మోసం చేస్తున్నారు. వీళ్ళ ఈ మోసం జరిగిన ఈ రిపోర్ట్ రాగానే మేము కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు నాగారంలో ఉన్నారని తెలుసుకుని వాళ్ళ ఇంటిపై మేము సెర్చ్ చేసేసి వీళ్ళని అదుపులోకి తీసుకున్నాం. మేము ఈరోజు మార్నింగ్ అదుపులోకి తీసుకొని వాళ్ళ వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, తర్వాత వాకీ టాకీ, ఈ మార్కెట్ లో దొరికే ఫేక్ వాకీ టాకీ టైప్ తీసుకుంటాడు, అది కూడా చూపిస్తాడు వాళ్ళకు. నకిలీ పోలీస్ గుర్తింపు కార్డులు మరియు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నట్టు చూపించే ఈ మార్కింగ్ ఫోటోస్ కూడా, తర్వాత ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులతో దిగినట్టు ఉన్న మార్కింగ్ ఫోటోస్ అన్ని చూపించి ప్రజలు నమ్మిస్తా ఉన్నాడు ఇతను అన్ని ఫేక్ సర్టిఫికేట్ లో ప్రశంసా పత్రాలు ఇవన్నీ ఫేక్ గా తయారు చేసి వీటి ద్వారా ప్రజలను చూపించేసి వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు వీళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతా ఉన్నది. ముఖ్యంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎవరైనా సరే ఈ విధంగా మేము పోలీస్ అధికారులం అని చెప్పేసి, ఉన్నతాధికారులం అని చెప్పేసి, ఎస్ఎల్ అని చెప్తారు. ఇతను ఇంతకుముందు అయిన కేసులో డిఎస్పీ అని చెప్పేసి చేశాడు, ఇప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నారని చెప్పాడు. కాబట్టి ఎలాంటి గుర్తింపు కార్డులు అదర్వైజ్ లేకుండా ఎవరన్నా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గుర్తింపును మీరు ధృవీకరించుకునే మీరు వాళ్ళను గుర్తించుకొని వాళ్ళను ఐడెంటిఫై చేయాలి. మీరు చేసుకుంటేనే మీరు వాళ్ళ వద్ద ఈ విధంగా నకిలీ పత్రాలు చూపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నకిలీ అధికారం అని చెప్పినప్పుడు మీరు తెలుసుకోకుండా, వాళ్ళ ఐడెంటిటీ కరెక్ట్ గా తెలుసుకోకుండా మీరు డబ్బులు ఇచ్చేస్తే మోసపోతారని చెప్పేసి మేము ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరుగుతా ఉన్నది. ఈ కేసు నందు త్వరితగతిన సత్వరంగా స్పందించి ఇమీడియట్ గా కేసులు డిటెక్ట్ చేసినందుకు మా మల్కాజ్గిరి కమిషనర్ శ్రీమతి సుమతి గారి ఆధ్వర్యంలో, తర్వాత మళ్ళా మా మల్కాజ్గిరి జోన్ డిసిపి గారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సత్వరంగా కేసు డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారికి మరియు ఎస్ఐ మన అనిల్ మరియు టీం డిఐ
కూడా ఈ కేసులో రమేష్ గారు కూడా చాలా ఇమీడియట్ గా స్పందించి అందరూ కలిసికట్టుగా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇటువంటి వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ యూనిఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ముఖ్యమంత్రితో కూడా అంటే మార్పింగ్ చేసింది. ఇప్పుడు మిత్రులు మీరందరికీ తెలుసు, మన ప్రపంచంలో ఎవరి ఫోటోనన్నా మనం తీసుకున్నట్టు మనము మార్ఫింగ్ ద్వారా చేసుకునే టెక్నాలజీ మనకు ఉన్నది కాబట్టి, యాప్స్ కూడా ఉన్నాయి మనకు. కాబట్టి ఎవరితోనైనా దిగినట్టు మనం ఫోటో తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరికీ అదే చెప్తాను, దాన్ని ధృవీకరించుకోవాలి మనకు, ఇతను కరెక్ట్ వ్యక్తినా కాదనేది. ఇంతకుముందు మనకు మీడియాలో చాలా సార్లు ఇటువంటి మార్ఫింగ్ ఫోటోల గురించి చాలా డిస్కషన్ నడిచింది, చాలా ఇష్యూస్ కూడా అయినాయి మనకు. కాబట్టి మీరు కూడా దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము పత్రికా మిత్రులందరికీ, ప్రజల్ని ఇటువంటి విషయాలలో మీరు అప్రమత్తం చేయాలని కోరుతా ఉన్నాము. తర్వాత మీరు అన్నట్టు యూనిఫామ్ మార్కెట్ లో మనకు రెడీమేడ్ గా కూడా చాలా దొరుకుతా ఉంటాయి మనకు మార్కెట్ లో. మీరు కాబట్టి దాన్ని యూజ్ చేసుకున్నాడు అతను. జనరల్ గా కామన్ ప్రజలకు మనకు తెలియదు వాళ్ళకు యూనిఫామ్ ఎక్కడ దొరుకుతుంది. కానీ ఇతను ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకు ముందు కేసుల్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు. అవి తీసుకొని వాటిని వేసుకొని ఫోటోలు తీసుకొని తర్వాత వేరే ప్రముఖ వ్యక్తులతో తీసుకొని మార్కింగ్ చేశాడు కాబట్టి నమ్మింది ప్రజలు. కాబట్టి అథెంటికేషన్ లేకుండా వాళ్ళని ధృవీకరించుకోవాలి, వాళ్ళని అతను నిజంగానే పోలీస్ ఆఫీసర్ అనేది మీరు తెలుసుకుంటే బాగుంటుందని మా విజ్ఞప్తి. నాగారం వచ్చి దాదాపుగా ఒక 6 months అయినట్టుంది దాదాపు. ఇంకో విషయం ఏంటంటే, ఈ వ్యక్తి వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగిన సమయంలో తన ముఖం చూపించమంటే చచ్చిపోతానంటూ మీడియా మిత్రులను బెదిరించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా పోలీస్ అధికారి కాకపోయినా 6 నెలల పాటు పోలీస్ అధికారినంటూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే ఇంతకాలం ఎవరు గుర్తించలేదా? ఇలాంటి వ్యక్తులు పోలీసుల పేరును, ప్రభుత్వ అధికారుల పేరును, రాజకీయ నాయకుల పేర్లను ఉపయోగించుకుని అమాయక ప్రజలను మోసం చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఎవరి మీదైనా ఆరోపణలు నిర్ధారణ కావాలంటే పోలీసుల పూర్తి దర్యాప్తు, అధికారిక కేసు వివరాలు బయటకు రావాల్సిందే. కీసర పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు, ఎంత మొత్తంలో వసూలు చేశారు, నకిలీ గుర్తింపు కార్డులు లేదా ఇతర పత్రాలు ఉపయోగించారా, ఫోటోలు ఎలా తయారు చేశారనే విషయాలన్నింటినీ బయటకు తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఒక విజ్ఞప్తి, ఎవరు పోలీస్ అధికారిని చెప్పుకున్నా, ప్రభుత్వ అధికారిని చెప్పుకున్న వెంటనే నమ్మకుండా వారి గుర్తింపు, అధికారిక వివరాలు చెక్ చేసుకోవాలి. అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలి. నేను పోలీస్, నేను జడ్జ్, నేను కలెక్టర్, IPS అని చెప్పుకుంటే ఐడి కార్డు చూపెట్టమని ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అందరి డేటా బయటకు వస్తుంది. మేలుకోండి ప్రజలారా. నకిలీ పోలీసుల వలలో పడి మోసపోవద్దని మా సైన్ న్యూస్ తరపున మరొకసారి కోరుకుంటున్నాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఒక లైక్ కొడితే మేము ఇంకా ముందుకు వెళ్తాం. అందరికీ మరొకసారి శనార్థులు.